భూమిపై మామూలు టెలిస్కోప్ల కాలం నుంచి ఇప్పుడు 21వ శతాబ్దంలో అంతరిక్షంలో జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ అంతకన్నా ముందటి హబుల్ టెలిస్కోప్ కాలంలోకి వచ్చేసాం. ఇప్పుడు అంతరిక్షంలోనే మరింత దూరంలో స్థిరపడిన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ద్వారా బిలియన్ల కొద్ది సంవత్సరాల క్రితం ఏం జరిగిందో ఇప్పుడు చూడగలుగుతున్నాం. వినడానికి వింతగా ఉన్న అంతరిక్షంలో ఇది మామూలే. ఎప్పుడో జరిగిపోయిన దృశ్యాలనే మనం అంతరిక్షం వైపు చూస్తే కనిపిస్తున్నాయి. వాటి తాలూకు కాంతి మనను ప్రయాణించి చేరేసరికి కోట్లాది సంవత్సరాలు పడుతుంది. అందుకే జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ను కూడా తలదన్నేలా మరో కొత్త టెలిస్కోప్ ప్రయోగించాలని శాస్త్రవేత్తలు కంకణం కట్టుకున్నారు. అంతేకాదు దాన్ని అసెంబ్లింగ్ చేయడం కూడా మొదలు పెట్టారు. దీని పేరే నాన్సీ రోమన్ టెలిస్కోప్. ఒక మాట జాగ్రత్తగా వినండి. ఇది ఎంత పవర్ఫుల్ అంటే జేమ్స్ వెబ్ కన్నా 100 రెట్లు నాణ్యతతో పనిచేస్తుంది. ఈ మాట మామూలు మాట కాదు, చాలా పవర్ఫుల్ మాటగానే చెప్పుకోవాలి. అసలు గతంలో హబుల్ టెలిస్కోప్ కన్నా జేమ్స్ వెబ్ చాలా పవర్ఫుల్ అనుకుంటే దానికన్నా అత్యంత శక్తివంతమైనది నాన్సీ రోమన్ టెలిస్కోప్. దీని వివరాలు తెలుసుకునే ముందు కొన్ని విషయాలు పునశ్చరణ చేసుకోవాలి. అదేమిటంటే మనం ఇప్పుడు జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ లాంచ్ అయిన తర్వాత వస్తున్న ఫలితాలను అనుభవిస్తున్నాం. ఫిజిక్స్ సూత్రాలను తారుమారు చేసే విషయాలెన్నో జేమ్స్ వెబ్ బయట పెట్టింది. జేమ్స్ వెబ్ ఇప్పుడు ఫుల్ సైంటిఫిక్ ఆపరేషన్ మోడ్ లో పనిచేస్తుంది. చాలా కొత్త విషయాలను శాస్త్రవేత్తలకు అందించి వారికి చేతి నిండా పని కల్పించింది. ఇదిలా ఉంటే శాస్త్రవేత్తలు ఇప్పుడు మరింత మెరుగైన దానికోసం ప్లాన్ చేస్తున్నారు. దాన్ని రానున్న 2027లోగా లాంచ్ చేయాలని భావిస్తున్నారు. అదే గనక జరిగితే అంతరిక్షంలో మేజర్ గేమ్ చేంజర్ అవుతుందని చెప్పుకోవచ్చు. మనం ముందు చెప్పుకున్నట్లు నాసా ఇప్పుడు ఆ పనిలోనే ఉంది. ఆ కొత్త స్పేస్ టెలిస్కోప్ కూడా జేమ్స్ వెబ్ మాదిరిగానే లాంగ్రాజ్ కక్షలోని స్థిరపడనుంది. అంటే భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉండే కక్షలోకి చేరిపోయి జేమ్స్ వెబ్ చూడని దూరాలను కూడా చూసి మనకు ఆ వివరాలను అందించనుంది. ఆ కొత్త స్పేస్ టెలిస్కోప్ పేరే నాన్సీ గ్రేస్ రోమన్ స్పేస్ టెలిస్కోప్. షార్ట్ గా నాన్సీ రోమన్ టెలిస్కోప్ అని అంటున్నారు. ఇది జేమ్స్ వెబ్ కు కనిపించని ఎక్సో ప్లానెట్ గ్రహాలను ఏం జరుగుతుందో కూడా చూడగలుగుతుంది. ఉదాహరణకు సోలార్ ఫ్యామిలీ జనన రహస్యాలను చూడగలుగుతుంది. ఈ టెలిస్కోప్ కు నాన్సీ అని పేరు పెట్టడం వెనుక ఓ స్టోరీ ఉంది. నాన్సీ అనే మహిళ 1960 నుంచి 1970 కాలంలో నాసాలో చీఫ్ ఆఫ్ ఆస్ట్రోనామీగా పనిచేశారు. స్పేస్ ఎక్స్ప్లోరేషన్ విషయంలో మహిళలు అంతగా ఆసక్తి చూపని కాలంలో ఆమె అంతరిక్షంపై మక్కువ చూపించుకున్నారు. అందులోనూ ఆమె టెలిస్కోప్ సంబంధిత విషయాలపై ఎక్కువ ఆసక్తి చూపించేవారు. నిజానికి ఆమె ప్రోద్బలం వల్లనే నాసా హబుల్ స్పేస్ టెలిస్కోప్ గురించి సెనెట్ ముందు ప్రతిపాదించడం జరిగింది. భూమిపై ఏర్పాటు చేసిన అతిపెద్ద టెలిస్కోప్లకు భూమిని ఆవరించుకుని ఉండే వాతావరణం అడ్డంకిగా ఉండేది. పరిశోధనలో స్పష్టత లోపించడం జరిగేది. అందుకే ఏ అడ్డు లేని అంతరిక్షంలో ఓ టెలిస్కోప్ ఉండటం వల్ల ఆ సమస్య ఉండదని నాన్సీ ప్రయత్నించారు. దానికి అమెరికా ప్రభుత్వం అంగీకారం తెలిపింది. అందుకే ఇప్పటి అంతరిక్షంలో పనిచేస్తున్న హబుల్ టెలిస్కోప్ కు ఆమెను తల్లిగా చెబుతారు. మదర్ ఆఫ్ హబుల్ అని నాన్సీని సంబోధిస్తారు. అయితే జేమ్స్ వెబ్ గాని ఇప్పుడు కొత్తగా ప్రతిపాదించిన నాన్సీ రోమన్ టెలిస్కోప్ కానీ అవన్నీ నేటి తరం వైజ్ఞానికులు తలపెట్టిన ప్రాజెక్టులు మాత్రమే. వాటి క్రెడిట్ మోడర్న్ జనరేషన్ సైంటిస్టులకే దక్కుతుంది. ఆమె గౌరవార్థం మాత్రమే ప్రస్తుతం జేమ్స్ వెబ్ తర్వాత స్పేస్ టెలిస్కోప్ కు ఆమె పేరు పెట్టడం జరిగింది. నాన్సీ రోమన్ టెలిస్కోప్ లో జేమ్స్ వెబ్ లో లేని కొత్త పరికరాలను బిగించడం జరిగింది. వాటి వల్ల అనవసరపు కాంతిని తగ్గించి ఎక్సో ప్లానెట్ ను కూడా గమనించేందుకు వీలుగా ఉంటుంది. అంతేకాదు నాన్సీ టెలిస్కోప్ ప్రయోగం పూర్తయితే సదరు ఎక్సో ప్లానెట్ పై బుద్ధిజీవులు ఆడుకునే ఆటల్ని కూడా స్పష్టంగా చూసే అవకాశం ఉంటుందని అంటున్నారు. అంటే నిజంగా బుద్ధిజీవులున్నారని ఇప్పటి వరకైతే ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు అయితే లేవు. ఒకవేళ ఉంటే మాత్రం వారిని స్పష్టంగా గమనించేందుకు అవకాశం ఉంటుంది. ఇక్కడ మరో విషయం కూడా చెప్పుకోవాలి. ఈ టెలిస్కోప్ ప్రయోగాన్ని నాసా కాకుండా ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ కంపెనీ ప్రయోగించనుంది. ఆ కాంట్రాక్ట్ ను స్పేస్ ఎక్స్ కి అప్పచెప్పింది నాసా. ఎందుకంటే ఇంతకు ముందు జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ను స్పేస్ ఎక్స్ కంపెనీ భద్రంగా సురక్షితంగా ప్రయోగించడం జరిగింది. ఆ అనుభవం వలనే స్పేస్ ఎక్స్ రాకెట్లతోనో నాన్సీ రోమన్ టెలిస్కోప్ పంపించబోతున్నారు. ఇందుకు సంబంధించిన పరికరాలను సంబంధించిన అసెంబ్లింగ్ పనులు నాసాలో జోరుగా సాగుతున్నాయి. బహుశా అన్ని అనుకున్నట్లు జరిగితే 2026 లేదా 2027లో నాన్సీ రోమన్ స్పేస్ టెలిస్కోప్ ఏదో ఒక భారీ రాకెట్ ద్వారా నింగిలోకి దూసుకుపోతుంది. ఆ తర్వాత జేమ్స్ వెబ్ మాదిరిగానే భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాంగ్రాంజ్ కక్షలో నాన్సీ స్పేస్ టెలిస్కోప్ స్థిరపడిపోతుంది. నాసా ఈ కక్షనే ఎంచుకోవడం వెనుక ఓ కారణం ఉంది. సాధారణంగా అంతరిక్షంలో సూర్యుడి వెలుగులు టెలిస్కోప్ వీక్షణానికి అంతరాయం కలిగించే అవకాశం ఉంటుంది. అంత ప్రకాశంలో సుదూర తీరాల నుంచి వచ్చే కాంతి బోసిపోతుంది. అందుకే ఏ ఆటంకం లేని కక్షను ఎంచుకోవడం జరిగింది. సూర్యుడు భూమి ఒకే వరుసలో ఉండే స్థిర కక్షలో అంటే
టెలిస్కోప్ కు సూర్యకాంతి నుంచి టెలిస్కోప్ కు ఎప్పుడు భూమి అడ్డంగా ఉండే స్థలాన్ని ఎంచుకున్నారు. ఆపై ఏ అడ్డంకులు లేని విధంగా పనిచేసే చోటు నుంచి నాన్సీ టెలిస్కోప్ దూర తీరాలను జల్లెడ పడుతుంది. పాతదైన హబుల్ టెలిస్కోప్ లో ఉండే సైజులోనే నాన్సీ రోమన్ టెలిస్కోప్ ఉండబోతుంది. అందులోనూ అద్దం అత్యాధునిక పద్ధతుల్లో తయారు చేస్తున్నారు. అయితే హబుల్ మాదిరిగానే కాకుండా అందులో వైడర్ ఫీల్డ్ వ్యూ ఏర్పాటు చేస్తున్నారు. అంటే ఇది చూసే పరిధి అత్యంత విశాలంగా ఉంటుందన్నమాట. చాలా పెద్ద పెద్ద కెమెరాలు ఇందులో ఇన్స్టాల్ చేయబడి ఉంటాయి. తాను చూసే ప్రతి విషయాన్ని ఈ కెమెరాలు అప్పటికప్పుడు రికార్డ్ చేయడం, వెంట వెంటనే భూమికి పంపించడం జరిగిపోతుంది. హబుల్ కన్నా 100 రెట్లు స్పష్టత నాన్సీ టెలిస్కోప్ లో ఉంటుంది. ఎందుకంటే అంత పెద్ద కెమెరాల్లో 21వ శతాబ్దపు లేటెస్ట్ టెక్నాలజీలను ఇందులో అమర్చబోతున్నారు. ఒక్కో పరికరాన్ని అసెంబుల్ చేయడం నాసాలో ఇప్పటికే మొదలైంది. ఈ ప్రాజెక్టు కాల వ్యవధి ప్రయోగించి పనిచేసిన కాలం నుంచి 5 సంవత్సరాలని అనుకుంటున్నారు. ఈ కాల వ్యవధిలో 1500 ఎక్సో ప్లానెట్లను పరిశీలించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే అది ఎక్కువ కూడా కావచ్చు. హబుల్ పనిచేసినట్లుగా మరింత ఎక్కువ కాలం నుండి పనిచేయవచ్చు. సరికొత్త గ్రావిటేషనల్ మైక్రోలెన్సింగ్ విధానంలో నాన్సీ రోమన్ పనిచేయనుంది. దీనివల్ల అదనంగా మరెన్నో విషయాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. అంటే ఎక్కడో ఊహకు కూడా అందనంత దూరంలో ఉండే గ్రహంపై ఏలియన్స్ పిల్లలు ఆడుకునే దృశ్యాలను కూడా ఇది చూసి రికార్డ్ చేస్తుందన్నమాట. అఫ్ కోర్స్ ఆ రేంజ్ లో ఉంటే అక్కడి ఉపరితలంపై చీమలు తిరగటం కూడా చూడటం సాధ్యపడుతుంది. అయితే ఆ వింత వింత వివరాలేంటో మనకు పోను పోను తెలియనున్నాయి. ముఖ్యంగా సౌర కుటుంబం ఆవిర్భావం గురించి వినూత్న టెక్నాలజీగా చెబుతున్న మైక్రో లెన్సింగ్ ద్వారా స్పష్టంగా తెలిసిపోనుంది. విశ్వం ఎంత విశాలమైనదో ఇంకా మనకు తెలియదు. అది ఎంతవరకు ఉందో అసలే తెలియదు. ఆ తర్వాత మరే లోకం ఉందో తెలియదు. ఇప్పటికీ మనం కొంత మేరకు తెలుసు. ఆ కొంత ఎంతంటే ఎడారిలో ఇసుక రేణువంత అన్న అతిశయోక్తి కాదు. ఇప్పటి వరకు మనం అబ్జర్వబుల్ స్పేస్ గురించి మాత్రమే తెలుసుకున్నాం. తెలియాల్సింది ఇంకా చాలా ఉంది. ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీల ఆవిర్భావం జరుగుతూనే ఉంది. తరాలు మారుతున్న కొద్దీ మరిన్ని కొత్త విశేషాలు తెలుస్తూనే ఉన్నాయి. ఇంకా ఎంతో తెలుసుకోవాల్సినవి కూడా మిగిలే ఉన్నాయి. నాన్సీ రోమన్ స్పేస్ టెలిస్కోప్ ప్రయోగం తర్వాత ఇటు నాసాకు కూడా రాకెట్ సరఫరా చేసే ఎలాన్ మస్క్ కంపెనీ స్పేస్ ఎక్స్ కు మంచి పేరు రానుంది.